గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, అలాగే అందరూ తదితర మొత్తం అధిష్టాన సభ్యులందరూ కూడా కూర్చొని పార్టీని నడుపుతున్నారు, కానీ ఒకరు నడపట్లేదండి. ఒక పార్టీ అన్న తర్వాత ఎవరి పాత్ర ఏంది అని చెప్పబడుతుంది. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నప్పుడు ఈరోజు అన్నీ తీసుకుపోయి హరీష్ రావు గారి మీద వేసి మరి మీరు అన్నట్టే మరి కవితమ్మ గారు అట్లా ఎందుకు అంటున్నారో మనకు అర్థం కాని విషయం. రెండవదండి, ఈరోజు మీ పార్టీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అధిష్టాన సభ్యులు వెనకాల నుండి కుట్రలు చేస్తా ఉన్న విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాదలో ఉన్నటువంటి కుటుంబం మీద ఈరోజు మళ్ళీ దాడి చేయడం అనేది ఇది సమంజసం ముచ్చటే కాదు, హాస్యాస్పదం. ఈ రోజు కేసీఆర్ కవిత గారు అయిపోతారా? ఈ రోజు వాళ్ళకి అవసరమా రాజకీయ పార్టీ? తెలంగాణ టైంలో కూడా ఎవరో కుట్రలు చేస్తే గట్లనే అయ్యిరా? ఈరోజు ఒక కుటుంబం విచ్ఛిన్నం కావాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి శక్తిమంతులు ఎవరో బయటికి రావాల్సిన అవసరం. తర్వాత ఒక పార్టీని విచ్ఛిన్నం చేయాలంటే అందులో శక్తిమంతులైన వాళ్ళని ఎవరినో ఒకరు బయటికి తీసుకురావాలి. నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి, కవితను ఆపరేట్ చేస్తోంది ఎవరు మీ దృష్టిలో? 100% బీజేపీ కాంగ్రెస్ అనకండి, కవిత గారిని ఆపరేట్ చేస్తున్నది బ్యాక్ ఎండ్ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశము. ఎవరైనా తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు చూస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయార్య క్షత్రియ గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, ఆయన ఏమంటారంటే కవిత గారిని ఆపరేట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ ఆపరేట్ చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఆపరేట్ చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఇదే వాస్తవము. ఆమెనే ఒప్పుకుంటుంది కదా, ఆమె ఒప్పుకోలేదు అక్కడ, ఆమెనే ఒప్పుకుంటుంది కదా. చెప్తున్నారు మీరు ఒకటే విమానంలో మా బావగారు వెళ్ళారు, ఆయన వెళ్ళారు అని ఆమెనే ఒప్పుకుంటుంది. ఆ తర్వాత నుంచి ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారు? ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారు? తనే ఒప్పుకున్నది. కాబట్టి ఈరోజు ఎవరు బీఆర్ఎస్ పార్టీని ఆపరేట్ చేయట్లేదు, కేసీఆర్ గారు పార్టీని ఆపరేట్ చేస్తా ఉన్నారు. అవునా? మరి కేసీఆర్ గారు నాయకత్వం, ఒక నిమిషం మీరు కేసీఆర్ నాయకత్వాన్ని శంకిస్తున్నారు. ఏదో సామాన్యమైన కార్యకర్తను పోని విజయ్ గారినో ఇంకెవరినో ట్రాప్ చేసిరు, వీళ్ళని ఆపరేట్ చేసినట్టు ఏమనుకోవచ్చు. కేసీఆర్ గారు నాయకత్వంలో ఒకసారి ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న కవితని తన సొంత కూతుర్ని ఆపరేట్ చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎంత పెద్ద నాయకుడు అయితే ఒక తండ్రి కూతురు రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ విజయ్ గారు కొంచెం ఒక 2 నిమిషాలు అవుతారా? రైట్, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు విజయ్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే ఆ యొక్క కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కవిత గారిని బయటకు తీసుకొని వచ్చారు, అది కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుట్ర అంటున్నారండి. అసలు వాస్తవానికి అదేనా నిజమే జరిగింది? అదే జరిగింది అసలు అక్కడ. కేసీఆర్ తన కుటుంబంలో ప్రతి ఒక్కరు అవినీతిలో కూరుకుపోయి కూతురు, అల్లుడు, కొడుకు, సంతోష్ రావు, కేసీఆర్ స్వయాన ఇంతమంది వాళ్ళు కూరుకుపోయి చివరికి వారి మధ్య వాటాల తేడాలు వచ్చి వారికి అధికారం యొక్క విభజన తేడా వచ్చింది జరిగింది. కాబట్టి ఈరోజు ఆవిడ బయటికి రావడం జరిగింది. ఇంకో విషయం అండి, ఈ కవిత గారు ఎలక్షన్స్ కంటే ముందు కూడా లిక్కర్ స్కామ్లో ఆవిడ తీరాలు బయటకు వచ్చింది. అప్పటి నుంచే పార్టీ డ్యామేజ్ అనేది జరిగింది. ఏం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అనేది లిక్కర్ కుంభకోణం ఈడీ కేసులో వెళ్ళి విచారణకు అజెండా ఇచ్చిందో ఆనాటి నుంచే ఆవిడ పతనం మొదలైంది, ఆ పార్టీ పతనం కూడా మొదలైంది. అందుకే పార్టీ అనేది కూలిపోవడం జరిగింది, ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. అది సత్యం. సరే, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కవిత అరెస్ట్ అవడమే కారణం అంటారా? తప్పనిసరి దాంట్లో 50% అది కూడా ఉంది. తప్పనిసరి 50% అది కూడా రీజన్, అది కూడా మెయిన్ కారణం. ఇంకో విషయం అండి, అసలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలుస్తాయండి? అసలు అది సాధ్యమైన? వాళ్ళు మాట్లాడే మాట అసలు కనీసం అది ఆలోచించి మాట్లాడుతున్నారా విజయ్ గారు? ఒకసారి సమాధానం తీసుకుంటాను. రామకృష్ణ గారు ఆలోచన చేయాలి కదా. రామకృష్ణ మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మీరు లైన్లో ఉండండి. నేను విజయ్ గారి దగ్గర సమాధానం తీసుకుంటాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా అతను అన్న మాటని? లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవడం బీఆర్ఎస్ పార్టీ పత్తానికి కారణమైంది. అయితే
ఒక్కటి మనం గమనించాలి, రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సోదరులు మాట్లాడితే ఏమన్నారంటే మొత్తం దీంట్లో అన్నిటికీ కూడా వ్యూహకర్త ఈరోజు జరగడానికి కవిత గారు బయటికి రావడానికి కేసీఆర్ గారు అని చెప్పి ఆరోపణ చేశారు. మా సోదరిని ఇందిరా గారు కూడా అదే మాట అన్నారు, రామకృష్ణ గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే ఒకవేళ ఈడీతో తన సొంత తండ్రి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది 163 రోజులు కేసీఆర్ గారైనా, దాని తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు ఆరోపణలు చేపిస్తూ ఆమెను బయటికి తీసేసి సస్పెండ్ చేసింది కూడా కేసీఆర్ గారైనా, ఏందండి ఇది హాస్యాస్పదం కాకపోతే? మీరు అంటున్నారు బీజేపీకి ఏం సంబంధం, కాంగ్రెస్కి ఏం సంబంధం, తెలుగుదేశానికి ఏం సంబంధం, రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని మీరు అంటున్నారు. మేము ప్రూవ్ చేస్తాం దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకని. ఈరోజు నోటు మన ఫామ్ హౌస్ ఎమ్మెల్యే లెక్కనేనా ప్రూవ్ చేసి నోటు మీ చేతిలో లేదు, మా చేతిలో ఉన్నానండి. ఒక కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మేము మాట్లాడతాం. మాకు రైట్ ఉంది. మీరు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తా నేను. ఈరోజు భారతదేశంలో మోదీని తట్టుకొని నిలబడే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు, సెక్యులర్. ఈరోజు మొత్తం అన్ని పార్టీలను చూస్తే కూడా మీరు చూడండి, అన్ని రాష్ట్రాలలో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.